ఏంటి చందు నీ ఉద్దేశం? ఆయన చేత నన్ను తిట్టించాలనా, లేకపోతే కసి తీరా కొట్టించాలనా? అమృత, అసలు నిన్న ఆ పనులు ఎవరు చేయమన్నారు? నేను చెప్పానా? ఇప్పుడు నీ కళ్ళమంటూ చల్లారాయా? ఆయన వాడు చూడండి, చక్కగా భార్యతో కలిసి ఆనందంగా ఉండకుండా ఎలా వెళ్ళిపోయాడు. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావురా. నువ్వు ఇక్కడ ఎంత బాధపడుతున్నావో నీ అమ్మ నీకంటే ఎక్కువ బాధపడుతుంటుందిరా. నిజంగా వాడు అలా తిరిగేవాడే అయితే ఏదో ఒక సందర్భంలో వాడు దొరకాలి కదా. సరే, అదంతా పక్కన పెట్టేద్దాం. చిన్నాని దూరం చేసుకుని అక్కడ మీరందరూ హాయిగా ఉండగలుగుతున్నారా చెప్పండి? లేదు, అది నిన్ను చూస్తేనే అర్థం అవుతుంది. మీరే కాదు రాజా, వాడు కూడా సుఖంగా లేడు. మిమ్మల్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. సరిగ్గా భోంచేయడు, నిద్రపోడు. అదేంట్రా అంటే అమ్మ గుర్తుకొస్తుంది, నాన్న గుర్తుకొస్తున్నాడు అని చెప్తున్నాడు. వాణ్ణి చూస్తుంటే 25 ఏళ్ల పసిపిల్లాన్ని చూసినట్లుంది గాని నువ్వు అనుకుంటున్న తిరుగుబోతు కనిపించడం లేదు రాజా. 25 ఏళ్లు ఎలాగో దూరంగా బ్రతికాడు. ఇంకా అలాగే ఉండాల్సిందేనా చెప్పు? వాడే కాదంకుల్, ఇక్కడ చందు కూడా అలానే ఏడుస్తుంది. మేమందరం వాడి గురించి కుమిలిపోతున్నాం. అసలు నాకు ఓ విషయం చెప్పు రాజా, వాణ్ణి ఇంటికి దూరం చేసి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? పిల్లలు తప్పు చేస్తే శిక్షిస్తాం. ఎందుకు? వాడి తప్పులు సరిదిద్దడానికి. మరి వాడు తప్పులు సరిదిద్దుకున్నాడో లేదో మీరసలు చూడకుండానే దూరం పెడితే ఇక వాడెప్పుడు మీకు దగ్గరవుతాడు రాజా? ఏ అంకుల్, వాడే తప్పులు చేయను అని ఇంటికొచ్చి చెప్పచ్చుగా. అలా వస్తే ఎవరు కాదంటారు? నేను కాదన్నా అమృత కాదంటుందా? చందు వద్దంటుందా? వచ్చేవాడే. ఎప్పుడు? వాడు చిన్నతనం నుంచి మీ దగ్గర పెరిగి ఉంటే ఆ చనువు ఉండేది. 25 ఏళ్ల తర్వాత పరిచయం అయ్యాడు. అన్నీ మీకు అనుకూలంగా జరగాలనుకుంటే ఎలా రాజా? ఇంకా ఎంతకాలం మీ పంతాలు పట్టింపులతో వాణ్ణి దూరంగా పెడతారు చెప్పండి? చిన్నని దూరం పెట్టాలి అని మాకు మాత్రం ఎందుకుంటుంది అంకుల్? వాడి పద్ధతి మార్చుకొని భార్యతో కలిసి సుఖంగా ఉండాలని మేమందరం కోరుకుంటాం. మరి వాణ్ణొక చోట కావేరిని ఒక చోట పెడితే వాళ్ళ మధ్య అనుబంధం ఎలా పెరుగుతుంది? చూడు రాజా, చిన్న తిరుగుళ్ళు మానాలి, భార్యతో కలిసి ఉండాలి అనుకున్న వాళ్ళు వాడిని ఇంటికి తీసుకువచ్చి మీ అదుపు ఆజ్ఞల్లో పెట్టుకోవాలి గాని వాడిని అక్కడ కావేరిని ఇక్కడ పెట్టి ఏం సాధిస్తారు? వాడిని ఏం మారుస్తారు చెప్పండి? భారతీయ శిక్షా స్మృతిలో కూడా ఏ నేరానికి ఎంతకాలం శిక్ష వేస్తారో రాస్తారు. మరి మీ కోర్టులో వాడికి ఏ నేరం రుజువు కాకుండానే ఏళ్లకి ఏళ్లు శిక్ష వేయాలని నిర్ణయించుకుంటే ఇక మీ ఇష్టం. 25 ఏళ్లు దూరంగా పెరిగాడు, ఇంకో 25 ఏళ్లు అలాగే ఉంటాడు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అంకుల్? నిర్ణయం మీదే రాజా. ఎందుకంటే నా నిర్ణయం మీకు ఆ రోజు రుచించలేదు. కాని పెద్దవాణ్ణి కాబట్టి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే అది మీకే ప్రమాదం అని చెప్పడానికి వచ్చాను. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రేమతో చారదీస్తే మృగమైనా మారుతుంది. కానీ వాడు ఏ తప్పు చేయని మనసున్న మంచి మనిషి. ఇంకా అలాగే దూరం చేసుకుంటాను అంటే మీ ఇష్టం. హలో, చెప్పరా పండు. బయటున్నాను. ఎక్కడుంటే ఏంట్రా? నా మూడు బాలేదు, వదిలే. ఎప్పుడు వస్తాలేరా? ఫోన్ పెట్టే. మూడెందుకు బాలేదురా? నాన్నగానే అడుగుతున్నాను, చెప్పు. నీ మూడెందుకు బాలేదు? ఆఫీస్కి కూడా వెళ్లకుండా ఇలా ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు?
అమ్మా నాన్నల్ని కాదని, కట్టుకున్న భార్యని కాదని ఎంత దూరం పారిపోవచ్చు అనుకుంటున్నావు? 25 ఏళ్లు ఎలాగూ దూరంగానే బ్రతికావు. జీవితాంతం అలా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నావా? నేనేమీ అలా అనుకోవట్లేదండి. మీరే నన్ను దూరంగా వెళ్ళమని పంపించేశారు. అందుకని ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? నా చిన్నప్పటి నుంచి ఇలా పార్కుల్లో గడిపేయడం అలవాటైపోయిందండి. అప్పుడు అమ్మా నాన్న ఎలా ఉంటారో తెలీదు. వాళ్ళనే తలుచుకుంటూ ఇలా కాలం గడిపేసేవాడిని. ఇప్పుడు అమ్మా నాన్న ఉండి కూడా మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? నువ్వు చాలా మొండివాడివి చిన్నా. మేం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. నీకోసం మేము ఎంత బాధపడుతున్నామో నీకు తెలీదు. తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయవు కదా. ఎందుకంటే మా బాధ కంటే నీ పట్టుదలే నీకు ముఖ్యం, అంతేనా? మీ దగ్గర నాకు ఏ పట్టుదల లేదండి. మరి ఇంటికెందుకు రాలేదు? వద్దామని చాలాసార్లు అనుకున్నాను. కానీ రూపెక్కడుందో తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టమని ఆంక్ష పెట్టారు. ఆ అమ్మాయి నాకు కనిపించలేదు. ఆ విషయం చెప్పుకుందామని అమ్మ దగ్గరికి వెళ్ళానండి. మళ్ళీ ఎందుకు వచ్చారు అని నా మీద అరిచేసింది. ఈలోగా కావేరి విషయం తాగింది. ఇక నాకు ఇంటికి వచ్చే ధైర్యం లేకుండా పోయింది. ఇలా ఎంతకాలం ఉంటావురా? తెలీదండి. నువ్వెంతకాలమైనా ఉంటావు. ఎందుకంటే నీకు మొండిగా బ్రతకడం బాగా అలవాటు. కానీ మీ అమ్మ అక్కడ బ్రతకలేకపోతుందిరా. నిన్ను కంటికి కనిపించొద్దు అని చెప్పినా నీకోసం కంటిదారగా ఏడుస్తూనే ఉంది. 25 ఏళ్లు నీకు దూరంగా ఉన్నా ప్రతి క్షణం నిన్ను తలుచుకుంటూనే బ్రతికింది. కానీ నువ్వలా కాదుగా. బాధ కలిగితేనో కన్నీరు పలకరిస్తేనో అమ్మని జ్ఞాపకం చేసుకుని పడుంటాం. కానీ మీ అమ్మ నిద్రలో కూడా నీ గురించే కలవరిస్తోంది. అంత ప్రేమించే మీ అమ్మని చూడాలని నీకెప్పుడు అనిపించలేదారా? చెప్పు. కన్నవాళ్ల ప్రేమ నీకర్థం కాదురా. నాకు అమ్మని మిమ్మల్ని చూడాలని ప్రతిక్షణం అనిపిస్తూనే ఉంటుందండి. కానీ నేనేం చేయను. నేను నిర్దోషిని నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం కూడా నాకు దొరకడం లేదు. ఆ రూపు ఎక్కడుందో తెలీదు. ఆ అమ్మాయి దొరకందే నన్ను మీరు రానివ్వను అన్నారు. ఏం చేయాలో తెలీదు. ఎలా ఇంటికి రావాలో తెలీదు. ప్రపంచంలో ఏ మనిషికి దెబ్బ తగిలినా అమ్మ అని అరుస్తాడు. అలా పిలవద్దని మీరే ఆంక్షలు పెడితే నేనెలా? సరే, ఇంటికి వెళ్దాం పద. నాన్ననే చెప్తున్నాను. ఇంటికి వెళ్దాం పద. నిజంగానే నన్ను రమ్మంటున్నారండి? అవును, వెళ్దాం పద. అక్కడ మీ అమ్మ నీ కోసం ఏడుస్తుంది. పైకి నిన్ను రావద్దు కలవద్దు అని చెప్పినా నీకోసం క్షణక్షణం తను కుమిలిపోతూనే ఉందిరా. వెళ్దాం పద. మరి నేను అవన్నీ తెలిసే రోజుకే తెలుస్తాయి. నాకు నీ నిజాయితీ కంటే మీ అమ్మ ఆనందమే ముఖ్యం. మీ అమ్మకేదైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేనురా. అందుకే ఇంటికెళ్దాం పద. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? నడు. అన్నయ్య, అను
అన్నయ్య వచ్చేసావా అన్నయ్య? పెద్దమ్మ అన్నయ్య వచ్చేసాడు. మమ్మీ అన్నయ్య వచ్చాడు. వదిన త్వరగా రా. చూసారా డాడీ, మీరు పిలిస్తేనే గాని అన్న ఇంటికి రాలేదు. పిన్ని బాగున్నావా? మీ అమ్మ పైన గదిలో ఉంది, వెళ్ళి కనిపించు. వెళ్ళన్నయ్యా. వదినా, అన్నయ్య తిరిగి వచ్చేసాడు. నీకు హ్యాపీనే కదా? చాలా హ్యాపీ అను. మరి అన్నయ్యని పలకరించవే. ముందు అమ్మా నాన్న, ఆ తర్వాతే నేను. డాడీ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అమ్మా, ఎందుకు వచ్చావ్రా? నీకెవరు అవసరం లేదనుకుని వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? అమ్మా, నేను ఎవరిని వద్దనుకుని వెళ్ళలేదమ్మా. నేను అలా వెళ్ళేవాడినో కాదో నీకు తెలీదా? నా మాట ఎవరు వినిపించుకోలేదమ్మా. నేను చెప్పింది ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు నమ్మట్లేదు. తప్పు చేయని వాడువైతే అది నిరూపించుకోమని చెప్పాను కదా, మరెందుకు నిరూపించుకోవట్లేదు? అవకాశం నాకు దొరకలేదమ్మా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీ బాధని చూడలేక నేనే విన్ని తీసుకొచ్చాను చందు. ఏంటండి, ఎందుకు అలా చేశారు? రాత్రిపూట నిద్రలో కూడా నువ్వు చిన్నాని కలవరిస్తుంటే వాడి గురించి నువ్వేమైపోతావో అని నేనే వెళ్ళి వాణ్ణి తీసుకుని వచ్చాను. అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఆయన కోసం మీరెంత బాధపడుతున్నారో నేను కూడా చూశానత్తయ్య. అసలు నేనే వెళ్ళి ఆయన్ని బతిమలాడి అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా ఇంటికి తీసుకొద్దామనుకున్నాను. చాలా థ్యాంక్స్ మావయ్య గారు. అయ్యో, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా? చూడండి, తప్పే జరిగిందో ఒప్పే జరిగిందో జరిగిపోయింది. మీరు ఏం చేసినా ఎలాంటి పనులు చేసినా భరించడం భార్యగా నా ధర్మం. భరిస్తాను. అనవసరంగా
నా వల్ల మీరు దూరంగా వెళ్ళిపోవటం, అత్తయ్య గారు మీకోసం కుమిలిపోవటం నాకిష్టం లేదు. ఈ రోజు నుంచి మీరిక్కడే ఉండాలి. నన్ను వదిలి వెళ్ళకండి ప్లీజ్. చూడు చిన్న, నువ్వు ఏం చేసినా నిన్ను క్షమించగలిగే భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం రా. ఆ రూప్ ఎవరు? ఆ అమ్మాయికి నీకు మధ్య ఎలాంటి సంబంధం ఉందో నిరూపించుకోలేకపోయినా నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలిరా. ఇప్పటికైనా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి బంగారం లాంటి నీ భార్యని జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఎన్ని తప్పులు చేసినా అవన్నీ మర్చిపోదాం అనే భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం. ఈ దేవతని ఏడిపించకుండా జీవితాన్ని చక్కగా మలుచుకో. అర్థమైందా? నేను నీ ఎంత చూడాలనొస్తే నువ్వు దూరంగా పారిపోతే ఎలా చిన్నా? దగ్గరగా ఉంటేనే కదా అసలు కథ నడిచేది. ఏం ఆలోచిస్తున్నారు? నాతో మాట్లాడరా? ఎందుకండి నా మీద అంత కోపం? నాకు ఎవరి మీద కోపాలు లేవు. ఎందుకు లేదు? కోపం కనిపిస్తూనే ఉంది. అందుకే కదా నేనొచ్చి ఇంటికి రండి అని బతిమలాడినా రాలేదు. మీ నాన్నగారి మీద ప్రేమ అభిమానం ఉన్నాయి కాబట్టి ఆయన పిలవగానే వెంటనే వచ్చేశారు. మీరు తిరిగి రావటం నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మీరు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని నా కోరికండి. మీరంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. అందుకేనా సూసైడ్ కి ప్రయత్నం చేసి అందరి ముందు నన్ను దోషం చేశావు? అది కాదండి. చూడు, నేను వచ్చింది నీకోసం కాదు, మా అమ్మ కోసం, మా నాన్న కోసం, నా కుటుంబం కోసం. అంటే నేనీ కుటుంబంలోని మనిషిని కాదా అండి? నువ్వు మాలో మనిషివనే నిన్ను నమ్మావు, కానీ నువ్వే మా అందరి నమ్మకాన్ని నాశనం చేశావు. మా అందరి పరువుని బజార్ పాలు చేశావు. అంత మాట అనకండి. మీరే అలా అంటే నేనేమవుతాను చెప్పండి? నా భర్త నాకు మాత్రమే సొంతం కావాలని కోరుకోవటం కూడా తప్పేనా? ఎంతో ప్రేమించిన అమ్మాయి ఎదురుగా ఉంటే మీ మనసు ఎక్కడ అమ్మాయి వైపు వెళ్తుందో, నన్నెక్కడ నిర్లక్ష్యం చేస్తారో అనే భయంతో వసుతో కలిపి మిమ్మల్ని అనుమానించాను. అదంతా మీ మీద ప్రేమతోనే కదండి. చివరికి నేను విషం తాగింది కూడా మీ ప్రేమ దక్కదని బాధతోనే కదండి. మీరే చెప్పండి. ఏదో తెలియక ఆవేశంలోనో ఆవేదనతోనో చేసిన తప్పుల్ని మీరు భూతద్దంలో చూసి నన్ను దూరం చేస్తే నేనెలా బ్రతకాలి చెప్పండి?
ఎందుకోసం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంది? ఒక్కసారి ఆలోచించండి. మీకు కష్టం వస్తే చెప్పుకోవడానికి అమ్మా నాన్న ఉన్నారు, మరి నాకెవరున్నారండి? మీరు నన్ను నిర్లక్ష్యం చేస్తే చెప్పుకోవడానికి, నా కాపురం చక్కదిద్దుకోవటానికి, కనీసం మాట సహాయం చేయటానికి కూడా నాకంటూ ఎవరూ లేరండి. ఆ భయంతోనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అది తప్పే అనుకుంటే నా కర్మ ఇంతే అని సరిపెట్టుకుంటాను. కవరి, ఎడవకు ఎడవకు. నువ్వు మా అమ్మ ప్రాణాలు నిలబెట్టావు. నువ్వంటే నాకెప్పుడు గౌరవం అభిమానం ఉంటాయి కవరి. నువ్వు చాలా బాగా చూసుకోవాలనుకుంటాను, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు బాధ తప్ప. నువ్వంటే ప్రేమ లేక కాదు. అమృతే నన్ను బతికించింది, తన వల్లే బతికాను. కానీ ఇప్పుడు ఎందుకు బతికానని బాధపడుతున్నాను. అప్పుడే ఫోన్ పెట్టేశావు, ఇంకా చెప్పాల్సింది కదా. ఏం చెప్పాలి? నేను నిన్ను రాచి రంపాను పెడుతున్నాను, అయిన దానికి కాని దానికి వేధించుకు తింటున్నాను, నీకు అసలు ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను. నేను అలా మాట్లాడలేదు అమృత. అయిన దానికి కాని దానికి నన్నందరి ముందు తప్పుడు మనిషిగా చిత్రీకరిస్తున్నావు. అమృత, అసలు ఎదుటి వాళ్ళ మాట వినవేంటి?